హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, యూట్యూబ్లో తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే వస్తుంది అనమాట. సో వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఒక 5 months బ్యాక్ వచ్చేసి నేను యోమ్ ఎయిర్ డ్రాప్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు యోమ్ ఎయిర్ డ్రాప్ అని అయితే. సో ఇప్పుడు సీజన్ 1లో ఎవరైతే జాయిన్ అయ్యి మీరు డైలీ టాస్క్లు అయితే చేశారో, ఒక ఎక్స్పోస్ట్ అయితే చేస్తే మీకు పాయింట్స్ అయితే ఇస్తుంటారనమాట. 50 points 25 points అలాగా, అంటే యోమ్ పాయింట్స్ అనమాట. వాటిని ఎక్స్పీ అంటారు. సో మీకు డైలీ చెక్-ఇన్ కూడా డైలీ చేస్తే చెక్-ఇన్ కూడా వస్తుందని కూడా చెప్పాను. సో ఇప్పుడు సీజన్ 2 అయితే స్టార్ట్ అయిందనమాట. సో సీజన్ 2 స్టార్ట్ అయ్యి మనకి 7 days అయితే అవుతుంది. సో నేను 7 days నుంచి అయితే ట్రై చేస్తున్నాను, కానీ అది లాగిన్ అయితే అవ్వట్లేదు అనమాట. సో సెకండ్ సీజన్లో. సో నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ మీరు కాపీ చేసి అయితే పేస్ట్ చేయండి. సో app.yom.net క్వశ్చన్ అయితే ఉంటుంది. సో సెర్చ్ చేయండి. సో అందరూ కూడా మైసెస్ బ్రౌజర్ని అయితే యూజ్ చేయండి. మెటామాస్క్లో బ్రౌజర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. వ్యాలెట్ అయితే బాగానే వర్క్ అవుతుంది, కానీ అప్డేట్ చేసిన కాడి నుంచి వెబ్సైట్ అయితే లోడింగ్ అవ్వట్లేదు అనమాట మెటామాస్క్ బ్రౌజర్లో. సీజన్ 1కి సపరేట్ లింక్ అయితే ఉంటుంది. సీజన్ 1 అయితే ఎండ్ అయిపోయింది. దాంట్లో డైలీ చెక్-ఇన్స్ కానీ టాస్క్లు కానీ ఇవ్వట్లేదు. సో సీజన్ 2 అయితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో ఇక్కడైతే చూడండి 91 daysకి గాను 15 days అయితే అయిపోయినాయి అనమాట. సో మనకి కొరవ అయితే మనకి ఉన్నాయన్నమాట. అంటే మనకి 91 - 15, సో 76 days అయితే అవుతుంది. సో స్టార్టింగ్లో ఎవరికి కూడా వీళ్ళు సైట్ అయితే ప్రాబ్లం ఉందన్నమాట. స్టార్టింగ్లో ఎవరికి కూడా లాగిన్ కాలేదు. వ్యాలెట్ అయితే లింక్ చేస్తుంటే లింక్ కాలేదన్నమాట. సో సీజన్ 1లో ఎన్నైతే మీకు ఎక్స్పీ పాయింట్లు చూపిస్తున్నాయో, సో ఆ ఎక్స్పీ పాయింట్లు మీరు లాగిన్ అయితే సీజన్ 2లో అయితే చూపిస్తాయి. అండ్ టాస్క్లు అయితే సీజన్ 2లో చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీరు మెటామాస్క్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుంటే, మీరు మెటామాస్క్లో వర్క్ చేస్తుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టుకోండి మెటామాస్క్ అయితే. సో సైన్ ఇన్ అని అయితే ఉంటుంది. సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మెటామాస్క్ అనేది పనిచేయట్లేదు అనమాట. సో వ్యాలెట్ కనెక్ట్ అని అయితే ఉంటుంది. సో వ్యాలెట్ కనెక్ట్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ వ్యాలెట్స్ అయితే ఉంటాయి. మీరు ట్రస్ట్ వ్యాలెట్టా లేకపోతే OKX వ్యాలెట్టా, సో మీరు ఏ వ్యాలెట్లో అయితే కనెక్ట్ చేశారో వ్యాలెట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేశా. సో మెటామాస్క్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు గోయింగ్ టు మెటామాస్క్ కనెక్టింగ్ అని అయితే ఉంటుందన్నమాట. కనెక్టింగ్ అయిన తర్వాత 3 times అది కనెక్ట్ సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది మెటామాస్క్ వ్యాలెట్లో. సో అవి చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అయితే అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను కాబట్టి వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ అయితే చేస్తున్నా. సో మెటామాస్క్ అయితే వన్స్ అని అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో మనకి యోమ్లో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. యోమ్ వ్యాలెట్ అయితే మనం పెట్టున్నాం కాబట్టి సో ఆ వ్యాలెట్ అయితే దీనికి వస్తుంది అనమాట. సో కొంచెం స్లోగా అయితే ఉంది. యోమ్ వెబ్సైట్ ప్రాబ్లం అనమాట ఇదంతా. అండ్ అలాగే మెటామాస్క్లో వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు. సో బ్రౌజర్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు మెటామాస్క్లో కూడా. అందుకని మైసెస్ బ్రౌజర్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఒక 2 minutes కనుక ఉంటే ఇక్కడైతే మీకు కనెక్టింగ్ అని అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి కనెక్టింగ్ టు మెటామాస్క్ అని అయితే వస్తుంది. సో మీకు కనెక్ట్ అని అయితే అడుగుద్ది అనమాట. సో కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి కింద. సో పర్మిషన్స్ అప్డేటెడ్ అని అయితే వస్తుంది. సో రిటర్న్ టు యాప్ అని అయితే అంటుంది. సో రిటర్న్ వచ్చేసాను. సో ఇక్కడైతే చూడండి మీకు కనెక్టెడ్ అని అయితే వస్తుంది. మళ్ళీ మీరు మెటామాస్క్లోకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో మళ్ళీ మీకు ఒక సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది అనమాట.
సో కొంచెం స్లోగా ఉంటుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడైతే చూడండి ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే అడిగిద్ది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సిగ్నేచర్ రిక్వెస్ట్ అని అయితే అడిగిద్ది అనమాట. సో మీకు సిగ్నేచర్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మైసెస్లోకి అయితే వెళ్ళాలి. సో ఆథెంటికేటింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ అని అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఈ విధంగా కనెక్ట్ అయితే అవుతుంది. సో సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే అయ్యింది. సో మీకు ఇది హోమ్ పేజ్ అనమాట. మీకు అంతా 00 అని ఉంటుంది. సో పైన మీకు 3 లైన్స్ అయితే క్లిక్ చేస్తే సో ఇక్కడైతే చూడండి నెట్వర్క్ అని అయితే ఉంది. సో నెట్వర్క్లో ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే మై హోస్ట్లు అని అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఎర్నింగ్స్ అని అయితే ఉంది. సో అదేవిధంగా క్వెస్ట్ అని అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే చూడండి మీకు లోడ్ అయితే అయింది. సో లాస్ట్ సీజన్లో నాకు 8000 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో డైలీ చెక్-ఇన్ అయితే చేస్తున్నా ఒక 3 డేస్ నుంచి. సో చాలా కష్టం మీద కనెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది. సో అందరూ కూడా లాగిన్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇంకా మనకి 76 డేస్ అలా ఉంది కాబట్టి మీకు ఇక్కడైతే చూడండి డైలీ చెక్-ఇన్ చేయండి. డైలీ చెక్-ఇన్ చేస్తే 50 XP అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా సో ఇక్కడ మీకు ఒక బటన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక బటన్ వస్తే అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఎక్స్లోకి. సో ఎక్స్ అనేది మైసెస్లో కూడా లాగిన్ చేసి పెట్టుకొని ఉండాలి. సో మీకు ఎక్స్లో రీడైరెక్ట్ అయిన తర్వాత పోస్ట్ చేయమంటుంది. పోస్ట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోద్ది. 150 XP అయితే ఇచ్చేస్తారు అన్నట్టు. సో అదేవిధంగా మిగిలిన టాస్క్లు అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే ఉంటాయి. కొన్ని టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వట్లేదు. సో డైలీ చెక్-ఇన్ అండ్ అలాగే షేర్ అయినా చేయండి. సో అన్నీ కూడా విజిట్ లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు అక్కడ టాస్క్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏముంది మనకి యోమ్ పోస్ట్ మీద మనకి రిప్లై అయితే ఇవ్వమంటున్నారు. సో ఆ పోస్ట్కి లైక్ కొట్టి రీపోస్ట్ కొట్టి రిప్లై అయితే ఇచ్చేసేయండి. కామెంట్ అయితే చేసేసి ఇక్కడ క్లైమ్ XP అని అయితే ఉంటుంది. సో క్లైమ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే సెకండ్ది అయితే ట్రై చేస్తున్నా చూడండి. విజిట్ లింక్ అని అయితే ఉంది. సో రీసెంట్ పోస్ట్కి వాళ్ళు లైక్ రీపోస్ట్ అయితే చేయమన్నారనమాట. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనము సో ఇదైతే చూడండి 4 minutes ago. సో రీసెంట్ పోస్ట్ అయితే ఇదే అనమాట. సో లైక్ చేసి రీపోస్ట్ అయితే చేసి సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేసేసి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. సో ఇక్కడైతే చూడండి మీకు క్లైమ్ XP అయితే వచ్చాయన్నమాట. సో ఇదైతే మనం లైక్ కూడా చేసాం అనమాట ఈరోజు డైలీ అప్డేట్ది. సో క్లైమ్ అయితే చేయండి. సో టాస్క్ కంప్లీట్ చేస్తే మాత్రమే ఇది వెరిఫై చేసి XP ఇస్తుంది, లేకపోతే ఇవ్వదన్నమాట. సో ఒక్కోసారి టాస్క్ చేసినా కూడా మనకి ఇవ్వటం లేదు. సో మీరు డైలీ 3 times 4 times అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే XPలు అయితే వస్తాయన్నమాట. సో ఎక్కువ XP అయితే మీరు గెయిన్ చేసుకుంటే ఎక్కువ ప్లేస్మెంట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు టాప్ 10,000 లోపల ఉండాలి. సో టాప్ 10,000 ర్యాంక్ లోపల ఉంటే మాత్రమే మీకు ఎయిర్ డ్రాప్ అయితే లభిస్తుంది, లేకపోతే లభించదు. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. సాయంత్రం అయితే మళ్ళీ ట్రై చేస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి. ఇటువంటి టాస్కులు కొన్ని టాస్కులు అయితే అయిపోయినాయండి. సో ఈజీగా అయితే సో అదేవిధంగా డైలీ చెక్-ఇన్ కూడా కంప్లీట్ అవుతుంది ఈజీగానే. అండ్ షేర్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే డైలీ మనకి 200 XP అయితే లభిస్తున్నాయి. అండ్ అలాగే ఇవి ఎన్ని కంప్లీట్ అయితే అన్నీ అనమాట. సో ఎస్టర్డే అయితే అన్నీ అయినాయి అనమాట. సో ఇక్కడైతే చూడండి ఎన్ని XPలు ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ లీడర్ బోర్డ్ అని అయితే ఉంటుంది. సో లీడర్ బోర్డ్లో సో నా పొజిషన్ వచ్చేసి 5520 ర్యాంక్ అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా రివార్డ్స్ అని అయితే ఉంటుంది. సో ఈ రివార్డ్స్లో ఎన్ని XP సో సీజన్ 2లో ఎన్ని XP మీరు క్లెయిమ్ చేశారో ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఎర్నింగ్ అని అయితే ఉంటుంది. సో మీకు ఎయిర్ డ్రాప్ కనుక ఇస్తే యోమ్ టోకన్స్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. అండ్ అదేవిధంగా మై హోస్ట్లు అని అయితే ఉంది. సో నెట్వర్క్ సో ఇక్కడైతే చూడండి మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయొద్దు. ఎక్కువ డివైజెస్లో కూడా మీరు సైన్ ఇన్ అయితే అవ్వద్దు. సో ఒకటి మాత్రమే చేసుకోండి. సో అదేవిధంగా మీరు హోమ్లోకి అయితే వచ్చేస్తే సో ఎక్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఎక్స్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ర్యాంక్ అయితే ఇక్కడైతే చూడండి ర్యాంక్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి సీజన్ 2 ర్యాంక్ అండి మీది పొజిషను. సో ఇక్కడైతే చూడండి 10,000 XP. సో 10,000 XP అయితే మీరు
టార్గెట్ అయితే పెట్టి చేయండి. సో 10,000 ఎక్స్పీ దాటితే మాత్రమే సీజన్ 2లో మనకి ఎలిజిబుల్ అయితే చేస్తున్నారనమాట. సో 91 డేస్కి గాను 15 డేస్ అయితే అయిపోయింది. సో డైలీ అయితే క్లెయిమ్ చేసుకోండి మిస్ అవ్వకుండా. అండ్ అదేవిధంగా క్వెస్ట్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. సో సిస్టంలో అయితే ఈజీగా అవుతున్నాయండి, ఫోన్లో అయితే కొంచెం కష్టంగానే ఉంది. సో సిస్టంలో అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇక్కడైతే చూడండి మనం కంప్లీట్ చేసేసినట్టు అయితే వచ్చిందనమాట. సో ఇందాక మనం చేసాం కదండి, సో 4కి 4 కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ యాడ్ అయిపోయినాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి 25 డైలీ అప్డేట్ లైక్ చేయడం, చెక్ ఇన్ చేయడం, అండ్ అలాగే షేర్ అయితే చేయడం, అండ్ రిప్లై కూడా ఇచ్చేసాం అనమాట. డైలీ క్వెస్ట్లు అయితే అయిపోయినాయి అనమాట, డైలీ అయితే అవుతున్నాయి. అండ్ 200, ఒక 250, 275 to 300, 275 to 300 ఎక్స్పీ అయితే డైలీ వస్తున్నాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో మీరు ఇది కావాలి అంటే ఇక్కడ యోమ్ అనేది, ఇక్కడ బిల్డింగ్ విత్ యోమ్ అఫీషియల్ అని ఉంటుంది కదా, సో అదైతే మీరు కాపీ చేయాలన్నమాట. సో ఇదైతే కాపీ చేసి మీ ఎక్స్లో బయోలో అయితే పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ పెట్టాను, క్లెయిమ్ చేస్తుంటే కావట్లేదు అనమాట. సో ఈ 4 టాస్కులు మాత్రమే కాలేదు, మిగిలిన అన్నీ అయిపోతున్నాయి. సో డైలీ మీరు ఈ విధంగా అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఆటోమేటిక్గా ఎక్స్పీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మీరు లీడర్ బోర్డ్లో టాప్ 10,000లో అయితే వచ్చేస్తారన్నట్టు. అంటే ఇంకా కొంతమందికి లాగిన్ అయితే కావట్లేదు అనమాట, కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో అందుకని డౌన్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సో డైలీ మీరు చేస్తూ పోతే డైలీ చెక్-ఇన్స్ మీరు ర్యాంక్ అయితే మీరు పొజిషన్లోకి అయితే వచ్చేసేయచ్చు అనమాట. సో ఇక్కడైతే చూడండి మీకు ఈ విధంగా లభిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి 5092 ర్యాంకులో అయితే ఉన్నానన్నమాట. సో 10,000 ర్యాంక్ దాకా ఉంటుందన్నమాట. సో 10,000 ర్యాంక్ బిలో వస్తే కొంచెం తక్కువ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో అదేవిధంగా మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడైతే చూడండి ఏ ఎక్స్ అయితే కనెక్ట్ చేశారో ఆ ఎక్స్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏది వ్యాలెట్ అయితే క్రియేట్ చేశారో ఆ వ్యాలెట్ అయితే ఉంటుంది, ఈథీరియం కనెక్టెడ్ వ్యాలెట్. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి, సో ఇదైతే మీరు కనెక్టెడ్ చేసిన అడ్రస్ అనమాట అది. అండ్ లాగిన్ మెథడ్ వచ్చేసి మెటామాస్క్ అయితే కనెక్ట్ చేశాను, ఈథీరియం చైన్ అయితే తీసుకుంది. అండ్ ఇక్కడైతే చూడండి మీకు డిస్కార్డ్ కనెక్ట్ అని అయితే ఉంటుంది, టెలిగ్రామ్ కనెక్ట్ అని అయితే ఉంటుంది, కనెక్ట్ చేసేయండి. సో ఎక్స్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది ఆల్రెడీ, డిస్కార్డ్ అనేది కనెక్ట్ చేయాలి, అండ్ టెలిగ్రామ్ అనేది కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేస్తే ఈ విధంగా డిస్కనెక్ట్ అని అయితే వస్తుంది, ఇవన్నీ కనెక్టెడ్ అనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. సో ఈ సీజన్ 2 అప్డేట్ అయితే ఇదండి. డైలీ మీరు చెక్ ఇన్ చేయాలి, అండ్ డైలీ వాళ్ళ పోస్ట్కి లైక్ చేయాలి, అండ్ అలాగే రీపోస్ట్ అయితే చేసేసి కామెంట్ అయితే పెట్టేసి ఇక్కడ ఏదైతే టాస్కులు ఉన్నాయో అవన్నీ చేసేసుకుంటే మీకు డైలీ ఎన్ని క్వెస్ట్లు ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినాయో జరుగుతుంది. అండ్ అలాగే ఇవి వచ్చేసి 1 టైం అనమాట. సో మెయిన్ క్వెస్ట్లు అనమాట ఇవి. 8లో 4 అయితే అయినాయి అనమాట. సో మిగిలిన 4 కూడా ట్రై చేస్తాను, మాకైతే కావట్లేదు. సో చాలామందికి అయితే కావట్లేదు, వాళ్ళ ఎక్స్ పేజ్లో కామెంట్ అయితే పెట్టున్నారనమాట. సో ఈ విధంగా కావట్లేదు అని మీరు కూడా కామెంట్ చేయండి, అండ్ సిస్టంలో కూడా ట్రై చేయండి. సో అలాగే స్ట్రీక్ అయితే మెయింటైన్ చేసుకోండి డైలీ మీరు లాగిన్ అయితే. సో ఈ విధంగా సీజన్ 2లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, మిస్ చేసుకోబాకండి. చాలా పెద్ద ప్రాజెక్టు. సో ఎయిర్ డ్రాప్ అనేది మనకి మంచిగానే బెనిఫిట్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో మంచి ప్రాజెక్ట్ అనమాట, ఎవరు మిస్ చేసుకోబాకండి. సో మా క్రిప్టో మార్కెట్లో లిస్ట్ చేసిన తర్వాత ఒక టోకెన్ వచ్చేసి 5 రూపీస్ ఉండొచ్చు, 10 రూపీస్ ఉండొచ్చు, 20 రూపీస్ అయినా ఉండొచ్చు అండి, చెప్పలేము. సో మంచి ప్రాజెక్టే అండి ఇదైతే. సో మీకు ఈ ఎక్స్పీల్ని బట్టి సో ఈ ఎర్నింగ్స్లో మీకు ఎన్ని అలాట్ చేయబడ్డాయి యోమ్ టోకన్స్ అనేది అయితే చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో విత్డ్రా పెట్టేసుకుంటే మీరు స్వాప్ అయితే చేసుకోవచ్చు USDTకి. సో ఎవరైతే సీజన్ 1 స్టార్ట్ చేశారో సో ఖచ్చితంగా అయితే సీజన్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత సీజన్ 2లో ఈ విధంగా లాగిన్ అయ్యి మీరు కంప్లీట్ అయితే చేసుకోండి, డైలీ పార్టిసిపేట్ చేయండి. అండ్ అలాగే సీజన్ 1 మిస్ అయ్యి సీజన్ 2 మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో నేనైతే చెప్పలేను మీకు ఏ డ్రాప్ వస్తుందా రాదా అనేది అయితే. సో సీజన్ 1 అయితే చేసిన వాళ్ళ మటుకు ఖచ్చితంగా సీజన్ 2 అయితే చేయండి. సో 10,000 మెంబర్స్లో చాలామంది అయితే చేయట్లేదు అనమాట. సో మీరు పొజిషన్ తీసుకుంటే మీరు టాప్లోకి అయితే రావాలి, ర్యాంక్ అయితే పెరగాలి. ర్యాంక్ పెరిగితే మీకు ఎక్కువ
టోకన్స్ అయితే మీకు అలాట్ చేయబడతాయి అన్నట్టు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.